శ్రీశైలం దేవస్థానం పరిధిలోని యాఫీ థియేటర్లో సమీపంలో యాంఫీ థియేటర్స్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. యాంఫీ థియేటర్ సమీపంలో సీసీ రోడ్ సపోర్ట్ వాల్ నిర్మాణానికి తవ్వకాలు జరుపుతుండగా ఈ శివలింగం బయటపడింది. శివలింగంతో పాటు అదే రాయిపై నందీశ్వరుడి విగ్రహం ఉంది. శివలింగం పక్కనే దేవనాగరి లిపితో రాసి ఉన్న శాసనం గుర్తులు కూడా ఉన్నాయి. వెంటనే దేవస్థానం అధికారులు పరిశీలన కోసం మైసూర్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్కి పంపించారు. పురాతన శివలింగం వద్ద ఉన్న శాసన లిపి 14 లేదా 15వ శతాబ్దానికి చెందినదిగా గుర్తించారు. బ్రహ్మపురికి చెందిన సిద్ధదేవుని శిష్యుడైన నిండ్రకు చెందిన కంపిలయ్య శివలింగాన్ని చక్రగుండం వద్ద సారంగధార మఠం, రుద్రాక్ష మఠం మధ్యలో ప్రతిష్ఠించినట్టు ఆ లిపిలో ఉందని అధికారులు చెప్తున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో చతుర్ముఖ లింగం కూడా బయటపడింది. గతంలో పంచమఠాల పునర్నిర్మాణ సమయంలో కూడా పలు తామ్ర శాసనాలు, బంగారు, వెండి నాణాలు బయటపడ్డాయి. శ్రీశైలం దేవస్థానం పరిధిలోని ఒక యాంఫీ థియేటర్ సమీపంలో ఈ పురాతన శివలింగం బయటపడింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్. చెప్పండి, శ్రీశైలం మహాపుణ్యక్షేత్రం, అటువంటి ప్రాంతంలో ఇటువంటి ఒక శివలింగం పురాతనమైందిగా చెప్తున్నారు. ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? మైసూర్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ కూడా పంపించారంటున్నారు. అదే వీళ్ళు ఏదైతే శ్రీశైల దేవస్థానం వారు ఈ యొక్క నూతనంగా సీసీ రోడ్డు సపోర్ట్ వాల్ సంబంధించిన నిర్మాణానికి పనులు చేస్తుండగా అది కూడా ఈ యొక్క పుణ్యక్షేత్రంలోని యాంఫీ థియేటర్ సమీపంలో ఈ యొక్క పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జేసీబీతో చదును చేస్తుండగా ఈ యొక్క శివలింగంతో పాటు నందీశ్వరుని యొక్క విగ్రహము, దాని పక్కనే ఒక శాసన లిపి కూడా బయటపడడం జరిగింది. అక్కడ ఉన్న వారు యొక్క ఆలయ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే ఆలయ అధికారులు అక్కడికి చేరుకొని వాటిని పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే శాసన లిపి ఉందో ఆ శాసన లిపిని ఫోటో తీసి మొబైల్ ద్వారా వారి మైసూరు ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ కి అందజేయడం జరిగింది. అదే వారు దాన్ని తెలుగు 14 శతాబ్దం కాలం నాటి లిపిగా, తెలుగు లిపిగా గుర్తించడం జరిగింది. ఏదైతే బ్రహ్మపురికి చెందిన సిద్ధదేవుని శిష్యుడైన నిండ్రాకు చెందిన కపిలయ్య శివలింగాన్ని చక్రగుండం వద్ద సారంగధార మఠం, రుద్రాక్ష మఠం మధ్యలో ఈ యొక్క శివలింగాన్ని నందీశ్వరుని ప్రతిష్ఠించినట్లు ఆ లిపిలో ఉండడం జరిగింది. దీన్ని పూర్తిగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పుణ్యక్షేత్రంలో ఈ విధంగా బయటపడడం అనేది చాలా గొప్ప విషయము. భక్తులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో అంటే ఇది భావి తరాల వారికి తెలిసే విధంగా ఈ యొక్క శాసనాలు కావచ్చు, ఈ యొక్క విగ్రహాలను కావచ్చు, వాటిని పెడితే మంచిగా ఉంటుందని చెప్పేసి భక్తులు కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. బిందు. ఓకే లోకేష్, థ్యాంక్ యూ.